అది అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా మనకి రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు. అది ఒక్క ఆయన వల్లే సాధ్యం. ఆ ఊరి వాళ్ళకు 2018లో మాట ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళి నిలబెట్టుకున్నారు. ఏం చెప్తావు కళ్యాణ్ గారి నుంచి? కళ్యాణ్ గారి గురించి ఇంకేం చెప్తామన్నా, ఇంకా హ్యాపీ అంటే హ్యాపీ హ్యాపీ. ఓకే, చెప్పండి. నేను ఏదో చెప్పాలని వస్తున్నారు, కొద్దిగా త్వరగా చెప్పండి. ఏం కావాలి మీకు? కళ్యాణ్ గారు, ఏ కళ్యాణ్? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక తాండాకి బుడదలో నడుచుకుంటూ రోడ్డు వేయడానికి వెళ్ళారు. అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? వాని అవసరం, వాని అవసరం డిప్యూటీ సీఎం పోయి సీఎం కావాలని వాని ఆశ. మరి చంద్రబాబు నాయుడు ఎటువంటాడు ఎరికైనా గడ్డంలోకి ఒక ఇంటికి వీకెండ్ అనుకో వాడు కనబడకుండా పోతాడు. అంటే ఇలాంటి మాటలు చాలా మంది అన్నారు కదా, నిలబడినారు కదా, 10 సంవత్సరాలు నిలబడినారు కదా, దానికి ఏం చెప్తారు? నేను నా గురించి తెలుసా? తెలుసు. ఏమేరికా కుర్చీ మడతబెట్టి కొడితే పవన్ కళ్యాణ్ కాదు, వాని అయ్యా వాని అన్న చిరంజీవి దెంకపోవాలి. కలర్ వేసుకొని యాక్టింగ్ చేసుడు కాదు, వితౌట్ కలర్తో నేను యాక్టింగ్ చేస్తా, డ్యాన్స్ చేస్తా. అరే ఓ 100 రూపాయలు నేను ఇస్తే బతికే బాడకవు, నీకు నేను దండం పెట్టుడేంది బే? కోస్తా ఎవరికి బే నువ్వు గ్రేట్? నా అటువంటి ఎదురుగా రా, ఊరేస్తా దీంతో. ఊరి నేను సీఎంలకే భయపడలే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా, నన్ను చూస్తే దండం పెడతాడు. ఇట్లా అంటాడు. ఎందుకరికైనా అతన్ని గెలిపేయడానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా, సీఎంనే మార్చి పడేసిన. అర్థమైందా? ఆ పవర్ గల్లోని నేను. ఆఫ్టర్ యువర్ ఆర్ఏ కళ్యాణ్, పవర్ అంటారా నిన్ను? నా పవర్ నీకు తెలియదు. 63 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. గుద్దిందనుకో ఒక క్వింటల్ పడుతుంది. నేను ఎవరికి విలువ అయ్యా? నా ఫస్ట్ నా భార్యకు, ఆ తర్వాత ఈ అభిమానులకు. 4 కోట్ల మంది అభిమానులు నీకున్నారా? ఎవరైనా సెల్ఫీ దిగుతారా నీతోటి? నాతోటి చూడు చూడు. నేను సీఎంలోకి భయపడ. అర్థమైందా? కుర్చీ తాత అంటారు. బాయ్ బాబాయ్.